దేవుడు అడుగుతున్నాడు, ఇంకెంతకాలం? హౌ లాంగ్ విల్ యూ స్టే ఇన్ దట్ సెల్ఫ్ పిటీ? ఇంకా నాకు ఎవ్వరు లేరు అని ఎంతకాలం నువ్వు దానిలో మునిగిపోతూ ఉంటావు? గాడ్ ఇస్ సేయింగ్, యూ హ్యావ్ మీ, నీకు నేనున్నాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నా కాడిమోయి, నాతో పాటు జీవించు, నాతో పాటు సహవాసం కలిగి ఉండు. దెన్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. అంటే మీకు తెలియని ఆనందం, తెలియని సమాధానం. అందుకని కొంతమందిని చూస్తే ఎలాగుంటారండి, ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా, అంటే అన్ని కలిగి ఉండా, అంత పొందుకునియా, అందరూ ఉన్నారన్నా కాదు. ఎందుకంటే వాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఉంటారు కదా, దేవుని ఆత్మను పొందుకుంటారు కదా. ఆ చెప్పలేనంత ఆనందం, చెప్పలేనంత సంతోషం. గెట్ అవుట్ ఆఫ్ దట్ పిట్. గాడ్ ఈజ్ ఆస్కింగ్, ఆ గొయ్యి నుండి మీరు బయటికి రండి. నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని, ఎప్పుడు చూసిన బాధ, ఎప్పుడు చూసిన వేదనలోనే ఉండేవారుగా కాకుండా సంతోషంతో, సమాధానంతో, దేవుడు నాకు ఇలాగ చేశాడు, దేవుడు నాకు అలాగ చేశాడని ఆయన గురించి వివరిస్తున్నారా? ఆయన గురించి ప్రచురిస్తున్నారా? దేవుడు అంటున్నాడు, మనకిచ్చిన ఈ గొప్ప జీవితాన్ని, ఇంత శ్రేష్టమైన జీవితాన్ని ఎలాగ సద్వినియోగపరచుకుంటున్నాం? ఎప్పుడు నెగిటివ్ మాటలే, ఎప్పుడు ఇవి లేవు అవి లేవు అనే మాటలే కానీ, దేవుడు నాకు ఇలాగ చేశాడు, దేవుడు నాకు అలాగా చేశాడు అని చెప్తూ ఉంటే తెలియకుండానే మనం తెలియని సంతోషం కలుగుతుంది, మనకు తెలియని కాన్ఫిడెన్స్, తెలియని ధైర్యము, తెలియని ఆనందం కలుగుతుండే. గమనించండి, దేవుడు మనకి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయనను మహిమపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామాన్ని ప్రచురింపడానికి, ఆయనను ఇంకను హెచ్చించడానికి, ఆయన బట్టి నా జీవితం అని మీరు చెప్పులాగన, మీ జీవితం బట్టి అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పులాగన. ఒకవేళ ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలిచి లెక్కప్పజెప్పమంటే మీరు ఏం చెప్తారు? నాకేముంది, నాకు ఎవరున్నారని చెప్తారండి? లేకపోతే దేవా నువ్వు ఇచ్చిన ఈ జీవితంతో నేను ఇలాగ చేశాను, ఇంతగా ఆశీర్వాదకరంగా మారాను, ఇన్ని ఆత్మల్ని రక్షించాను, లేకపోతే నా జీవితాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నాను, నా కుటుంబాన్ని కట్టుకున్నాను నేను అని చెప్పగలుగుతారా? దేవుడు మనకందరికీ మన జీవితంలో ఒక ఉద్దేశంతో పెడతాడండి, ఒక ఉద్దేశంతో తీసివేస్తాడు. గమనించండి, మన జీవితంలో ఎవరున్నా అది ఒక ఉద్దేశంతో వస్తారు, ఒక ఉద్దేశంతో దేవుడు తీసివేస్తాడు. వచ్చినంత మాత్రాన దేవుడే పంపించాడని కాదు. చాలామంది చేసే తప్పులు అదే. మరి ముఖ్యంగా యవనస్తురాలు ఎవరైనా వాళ్ళ జీవితంలో ప్రవేశించిన వెంటనే ఏమనుకుంటారంటే దేవుడే పంపించాడు, దేవుడు చిత్తం ఏం జరగదు కదా అంటే అపవాది కూడా పంపిస్తాడు. మర్చిపోకండి, అపవాది కూడా మనల్ని గొయ్యిలో వేయటానికి అనేక మందిని పంపిస్తాడు, మన దారిని తప్పియడానికి, మన దృష్టిని మళ్లించడానికి, మన ఫోకస్ని మార్చడానికి అనేక మందిని పంపిస్తూ ఉంటాడు అపవాది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దేవుడు వాళ్ళని తీసివేస్తుంటాడు. తీసివేసినప్పుడు ఎందుకు దేవా అని అడిగే అధికారం మనకు లేదు. ఎందుకంటే గాడ్ ఆల్వేస్ డస్ ద బెస్ట్. అది మనము ఇన్గ్రెయిన్ చేసుకోవాలి మన హెడ్లో, అది మనం ముద్రించుకోవాలి. ఏంటంటే దేవుడు ఏది చేసినా అది మంచిదే. వాట్ గాడ్ డస్ ఇస్ అబ్సల్యూట్ గుడ్. మనం అది చెప్పాలి, ప్రచురింపాలి, నమ్మాలి, ఒప్పుకోవాలండి. వాట్ ఎవర్ గాడ్ డస్ ఇస్ గుడ్. దేవుడు ఏది చేసినా మంచిదే, దేవుడు ఏది చేసినా అది మన మంచికే. దేవుడు ఎవరిని ఇచ్చినా మంచికే, ఎవరిని తీసివేసినా మంచికే. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అనే అటువంటి ధైర్యం, అటువంటి కాన్ఫిడెన్స్, డూ యూ హ్యావ్ దట్? లేకపోతే ఎప్పుడు ప్రశ్నలు వేసేవారు ఉన్నామా? ఎప్పుడు దేవుని నిందించేవారు ఉన్నామా? హౌ కెన్ యూ డూ దిస్ గాడ్ అనేవారుగా ఉన్నామా? గాడ్ ఇస్ సేయింగ్ జస్ట్ ట్రస్ట్ మీ, నన్ను నమ్ము. బికాస్ దేవుళ్ళు ఏది చెడుతనం లేదండి. దేవుడు ఏది అల్టీరియర్ మోటివ్స్ అంటే ఇంకో ఉద్దేశంతో మన జీవితంలో ఏది చేయడు. ఆయనకు ఒకటే ఉద్దేశము మన జీవితం పట్ల. ఏంటో ఉద్దేశం అంటే దట్ హీ వాంట్స్ టు డూ ద బెస్ట్ ఫర్ అస్. అంటే మనకి ఉన్నతమైనది, ఘనమైనది, శ్రేష్టమైనది చేయాలనే ఆయన ఆశ. కానీ ఇంకా అంతకు మించి మన జీవితంలో ఆయన ఇంకా హీ డజంట్ డిజైర్ ఎనీథింగ్ ఎల్స్. సో మనం అది నమ్మాలి. వీ షుడ్ ట్రస్ట్ దట్. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఒంటరితనాన్ని వై డిడ్ గాడ్ అని అనకుండా, లార్డ్ ఐ జస్ట్ ట్రస్ట్ యూ లార్డ్, నేను నమ్ముతున్నానయ్యా, ఐ ట్రస్ట్ యూ. నాకు కఠినంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు వేదనగా ఉంది, భారంగా ఉంది, అసలు అర్థం కావట్లేదు, ఏం తోచట్లేదు, బట్ లార్డ్ ఐ ట్రస్ట్ యూ. కానీ దేవా నేను నమ్ముతున్నా, ఐ జస్ట్ ట్రస్ట్ యూ.
అని చెప్పగలుగుతున్నారా? చెప్పగలిగిన విశ్వాసం ఉందా? మీకు విశ్వాసం లేకపోయినా మీ నోటితోటి ప్రచురించండి, చెప్పండి. ఆవగింజంత విశ్వాసం అంటే కొంచెం చెప్పినా కానీ, కొంచెం విశ్వాసం ఉన్నా కానీ, అది ఎప్పుడైతే మీరు నోటితోటి చెప్తారో, ఎప్పుడైతే మీ నోటి నుండి వస్తుందో, తెలియకుండా దేవుడు మనకి శక్తిని ఇస్తాడు, తెలియకుండా దేవుడు మనకి అధికారాన్ని ఇస్తాడు, తెలియకుండా మనము తెలియని ధైర్యాన్ని పొందుకుంటాం. అందుకనే అంటాడు, ఎవరైతే రక్షించబడాలని ఆశపడుతున్నారు వాళ్ళు నోటితో ఒప్పుకోవాలి. వాళ్ళ హృదయంలో నమ్మడం మాత్రమే కాదు కానీ నోటితో ఒప్పుకోవాలని ఉంది వాక్యంలో. ఇట్స్ నాట్ జస్ట్ ఇనఫ్ దట్ యు బిలీవ్. ఒకటి నమ్మటం కాదు కానీ బట్ యూ హ్యావ్ టు సే ఇట్ అవుట్. మీ నోటితోటి చెప్పండి, మీ నోటితోటి ప్రచురించండి. మీకు లోపల డౌట్స్, క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, కానీ జస్ట్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ బిలీఫ్, కొంచెం విశ్వాసంతో నోటితో ఒప్పుకోండి. అప్పుడు మీరు రక్షించబడతారు, అప్పుడు మీరు ధైర్యం పొందుకుంటారు, అప్పుడు మీకు సమాధానం కలుగుతుంది.